సార్ ఇప్పుడు మీరు చెప్పినట్టు కొంతమందికి మధ్యలో వస్తుంది ఆస్తమా రావచ్చు. ఇప్పుడు సో, దానికి మెయిన్ కారణం స్ట్రెస్ కూడా ఉంటుందా సార్? స్ట్రెస్ వల్ల కూడా ఆస్తమా ట్రిగ్గర్ అవుతుందా? యెస్. డెఫినెట్. స్ట్రెస్ వల్ల ఆస్తమా వస్తది అని ఉండదు. కానీ స్ట్రెస్ వల్ల ఎక్సాసర్బేషన్స్ రావడం అయితే కామన్. ఆర్ అన్‌కంట్రోల్ అవ్వడం అయితే కామన్. సో, బేసికల్లీ ఆస్మాటిక్స్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్ దే టేక్ టూ మచ్ ఆఫ్ స్ట్రెస్, పానిక్ అయినప్పుడు ఆర్ లైక్ డిప్రెస్డ్ ఉన్నప్పుడు ఇట్లాంటి కండిషన్స్‌లో ఆస్మా ఎక్సాసర్బేట్ అయ్యే ఛాన్సెస్ డెఫినెట్‌గా ఉంటాయి. సో, అ పార్ట్ ఆఫ్ ఇట్ అంటే సైకోసోమాటిక్ డిజార్డర్ అంటాం. సో, మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా దే ప్లే ఎన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ కీపింగ్ యువర్ ఆస్మా అండర్ కంట్రోల్. కొంతమందికి సివియర్ ఆస్మా ఉన్న వాళ్ళకి ఇట్ ఈస్ ద అదర్ వే. ఆస్మా వల్ల వాళ్ళకి సైకియాట్రిక్ ఇష్యూస్ వస్తాయి. అబ్బా! నాకు ఇంక ఎప్పటికి ఇలాగే ఉంది. నేను ఎప్పటికి ఆయాస పడుతూ ఉండాలి. నేను ఎప్పటికి ఇన్‌హేలర్ వాడుతూ ఉండాలి. నేను బయటికెళ్ళినప్పుడు ఇన్‌హేలర్ వాడితే జనాలు నా గురించి ఏమనుకుంటారో, ఇలాంటివి ఆలోచించుకుంటూ దే బికమ్ సైకాటిక్. సో, వాళ్ళకి దానివల్ల డిప్రెషన్ గాని, సైకియాట్రిక్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, వెన్ వి మేనేజ్ chronic asthmatic patient like who is on regular therapy, we take this also into consideration. సో, వాళ్ళకి ఒక రకంగా కౌన్సెలింగ్స్ ఇవ్వడం, సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వడం, ఫ్యామిలీ నుంచి సైకలాజికల్ సపోర్ట్ ఇప్పియడానికి ట్రై చేయడం కూడా చేస్తాం. ఎందుకంటే దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్. ఆస్మాని కంట్రోల్ చేయడం. సో, ఆస్మా మనకి కంట్రోల్‌లో ఉండడానికి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ యాస్ కోమార్బిడిటీస్ ఆర్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్. సో, ఈ కాంపౌండింగ్ ఫ్యాక్టర్స్‌లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద థింగ్. సోషల్ అండ్ సైకోసోషల్ ఫ్యాక్టర్స్. సో, మనం వాటిని కూడా అడ్రెస్ చేసి పేషెంట్‌కి తగినట్టు కౌన్సెలింగ్ ఇచ్చి వాళ్ళకి సైకలాజికల్ సపోర్ట్ ఇస్తే ఆస్మా కంట్రోల్ బెటర్‌గా ఉంటది. సో, డెఫినెట్‌లీ ఈ స్ట్రెస్ గాని, పానిక్ అటాక్స్ డెఫినెట్‌లీ దే ప్లే ఎ రోల్ ఇన్ గెట్టింగ్ ఆస్మా అండర్ కంట్రోల్. ఓకే. సార్ ఇప్పుడు ఆస్తమాతో సఫర్ అయ్యే వాళ్ళకి వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు అంటే పేరెంట్స్ గానీ, గార్డియన్స్ గానీ వాళ్ళు వీళ్ళని ఎలా చూసుకోవాలి సార్? అంటే ఇప్పుడు కొంతమంది అంటారు డస్ట్‌లో వెళ్ళి ఆడకు, బయటికెళ్ళి ఇది చేయకు, చాలా రెస్ట్రిక్షన్స్ పెడతారు. బయట కూడా ఏది పడితే అది తినకు అన్నట్టు చెప్తూ ఉంటారు. సో, ఈ పేరెంట్స్ గానీ, గార్డియన్స్ గానీ వీళ్ళెలా చూసుకోవాలి ఆస్తమా పేషెంట్స్‌ని? యాహ్! సో, ఇప్పుడు వెన్ వి పర్టిక్యులర్‌లీ టాక్ అబౌట్ డస్ట్. సో, దేర్ ఆర్ 2 డిఫరెంట్ హైపోథసిస్ అండి. ఐ మీన్ దేర్ ఇస్ ఇంకా క్లియర్ కట్ కన్సెన్సస్ లేదు. So there's one group of studies which say that childhood or early childhood low, ఈ dust exposure, ఈ mold exposure or pets exposure వల్ల వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అని there is one group of studies that state. ఓకే. సో, దీన్ని హైజీన్ హైపోథసిస్ అంటారు. సో, దాంట్లో ఒక ఒక ఫైండింగ్ ఏంటి అంటే చిన్న కిడ్స్ హూ ఆర్ ఎక్స్‌పోజ్డ్ టు పెట్స్ అట్‌లీస్ట్ లైక్ 1 ఆర్ 2 డాగ్స్ ఇట్లా వాళ్ళకి రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటది. వాళ్ళకి ఆస్తమా వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ. వాళ్ళు సెన్సిటైజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ అంటారు ఈ హైజీన్ హైపోథసిస్ వల్ల. ఓకే. దేర్ ఇస్ అదర్ స్కూల్ ఆఫ్ థాట్ విచ్ సేస్ చైల్డ్‌హుడ్ డస్ట్ ఎక్స్‌పోజర్, ఎర్లీ చైల్డ్‌హుడ్ ఈ పెట్ ఎక్స్‌పోజర్ వల్ల వాళ్ళకి ఫ్యూచర్‌లో ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఏది ట్రిగ్గర్ అవుతుంది, ఏది మనం బిలీవ్ చేయాలి అన్నదానికి మనకి ఇంకా కొంచెం రీసెర్చ్ అయితే అవసరం. సో, వెన్ ఇట్ కమ్స్ టు కేర్, సో, మనకి ప్రైమరీ ప్రివెన్షన్ అంటాం. సో, ఆబ్వియస్లీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. యెస్. సో, ఇఫ్ యూ వాంట్ టు ప్రివెంట్, ప్రివెన్షన్ స్టార్ట్స్ ఫ్రమ్ వెన్ ద మదర్ ఇస్ ప్రెగ్నెంట్. ఓహ్! సో, దేర్ ఇస్ ఎవిడెన్స్ టు ప్రూవ్ దట్ ప్రెగ్నెంట్ వుమెన్ స్మోక్ చేస్తే ఇట్ ఎఫెక్ట్స్ ద చైల్డ్. So, a pregnant woman who smokes or a child who is exposed to cigarette smoke or environmental smoke early in the childhood or immediate postpartum, they tend to have asthma or lung issues. So, manam mother or pregnant ఉన్నప్పటి నుంచి you have to take care of all this. Like she should not be exposed to cigarette smoke, or if she is a smoker, మనం తనకి చెప్పాలి like you should avoid smoking. And mother has to take some healthy diet to have adequate nutritional support to the child. మదర్‌కి ఆస్తమా ఉంటే ప్రెగ్నెన్సీ అప్పుడు షీ షుడ్ కంటిన్యూ ఆస్మాటిక్ ట్రీట్మెంట్. ఓకే. స్కిప్ చేయొద్దు. ఓకే. సో, ఒకవేళ అప్పుడు స్కిప్ చేసి ఇఫ్ హర్ ఆస్తమా వర్సన్స్ దట్ విల్ ఎఫెక్ట్ ద బేబీ అండ్ బేబీస్ లంగ్ హెల్త్ ఆల్సో. సో, మనకి ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి ఈ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం. నెక్స్ట్ బర్త్ తర్వాత చిల్డ్రన్‌ని యాజ్ యూజువల్ మనం వాళ్ళకి మరీ ఎక్కువ కన్స్ట్రక్ట్స్ కాకుండా యూ హ్యావ్ టు లెట్ దెమ్ ఎక్స్‌పోజ్ టు ద ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్. కానీ పొల్యూటెడ్ ఏరియాస్ లైక్ ఇండస్ట్రియల్ పొల్యూషన్ ఉన్న ఏరియాస్ గానీ,
మరి టూ మచ్ ఆఫ్ ఇండోర్ ఎయిర్ పొల్యూషన్ ఉంటే, ఇండోర్ స్మోక్ లైక్ మనం ఇప్పుడు కట్టెలపై వాడే ఇళ్లలో, ఆర్ ఇఫ్ దేర్ ఇస్ సమ్మన్ హూ స్మోక్స్ ఇన్సైడ్ ద హౌస్, సిగరెట్ స్మోక్, ఈ ఎక్స్పోజర్స్ అన్ని ప్రివెంట్ చేసుకోవాలి. అండ్ ఎస్పెషల్లీ వెన్ ద చైల్డ్ ఇస్ ఇన్ ద రూమ్లో తేమ అంటాం, డాంపెన్ సీలింగ్స్, లైక్ కొంతమంది చూస్తారు వర్షం పడి సీలింగ్స్ తడిసిపోయి అక్కడ ఫంగస్ గ్రోత్ ఉంటుంది. సో ఈ ఎక్స్పోజర్స్ అన్ని మనం తగ్గించుకుంటే ఈ ఆస్థమాటిక్ ట్రిగర్స్ తగ్గించుకోవచ్చు. అండ్ ఇఫ్ ద చైల్డ్ ఆర్ అ పర్సన్ ఇస్ ఆల్రెడీ నోన్ టు బి ఆస్థమాటిక్, ఇవన్నీ డెఫినెట్గా అవాయిడ్ చేయాలి. మనం ఆ రూమ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డ్రై ఉండేటట్టు చూసుకోవాలి, ఆ తేమ ఉండకుండా ఉండేటట్టు చూసుకోవాలి, రూమ్లో ఫంగస్ ఉండవద్దు, బెడ్ లెనిన్, బెడ్షీట్స్ కానీ బెడ్ పిల్లోస్ కానీ, ఆ రూమ్లో ఉన్న కర్టెన్స్, మ్యాట్స్, ఇవన్నీ అవాయిడ్ చేయడం. మ్యాట్స్ అయితే ఎస్పెషల్లీ లైక్ ఇట్లాంటి కార్పెట్స్ కానీ మ్యాట్స్ కానీ అవాయిడ్ చేయడం బెటర్ ఆస్థమాటిక్ పేషెంట్లు ఉన్న రూమ్లో. ఎస్, ఎందుకంటే వాళ్ళు ఒకవేళ మీరు వాడుతున్నారు అంటే దాన్ని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసి మేక్ షూర్ దర్ ఇస్ నో డస్ట్. కొంతమంది చాలా సివియర్ ఆస్థమా ఉంటుంది, కంట్రోల్ అవ్వదు. సో మనం అలర్జిక్ ప్యానల్ చేస్తే వాళ్ళు అందులో దే ఆర్ సెన్సిటైజ్ టు హౌస్ డస్ట్ మైట్స్ అని వస్తుంది. సో ఇట్లాంటి వాళ్ళకి మాత్రం డెఫినెట్గా మనం డైలీ ట్వైస్ రూమ్ క్లీన్ చేయడం కానీ, లినెన్ చేంజ్ చేయడం కానీ, ఇప్పుడు కొత్తగా డస్ట్ ఫ్రీ పిల్లోస్, డస్ట్ ఫ్రీ బెడ్షీట్స్ అని కూడా వస్తున్నాయి. సో అట్లాంటివి ఏమన్నా వాడడం, ఇట్లాంటి ప్రికాషన్స్. అండ్ న్యూట్రిషన్ డెఫినెట్లీ ప్లేస్ అ రోల్ రైట్ ఫ్రమ్ ప్రెగ్నెన్సీ, లేటర్ బర్త్లో, ఇవన్నీ మనం న్యూట్రిషన్ కూడా రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే మనకు కొంతవరకు ఆస్థమాటిక్ ఎక్సాసర్బేషన్స్ కానీ, ఆస్థమా కన్వర్టింగ్ ఇంటూ సివియర్ ఆస్థమా ప్రివెంట్ చేసుకునే వాళ్ళము అవుతాం.